మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. వంశీని ఓడించబోతున్నారనే సంకేతాలు మొదటి రౌండ్ రెండో రౌండ్ ఫలితాల తర్వాత చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టే వల్లభనేని వంశీ, కొడాలి నాని కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్ళిపోయారు. అయితే కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్ళిపోయే టైంలో వాళ్ళిద్దరు కూడా నవ్వుతూ వెళ్లారు. దానికి కారణం అంటే ఇంకా రౌండ్లు మిగిలి ఉన్నాయి కాబట్టి గెలుస్తామనే నమ్మకంతోనో లేకపోతే ఓటమి భయంతోనే ఓటమి తెలుసుకున్నారు కాబట్టే వెళ్ళిపోయారనే దానిపైన ఒక స్పష్టత రావాల్సింది. మరోవైపు పామరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి కైలా అనిల్ కుమార్ కూడా కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఓటమిని దాదాపుగా అంచనా వేసుకుని వీళ్ళంతా కూడా కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజధాని ప్రభావం ఉంటుందని చాలా మంది భావించారు. రాజధాని ప్రభావమే కాదు, కూటమి ప్రభావం. బ్రేకింగ్ న్యూస్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. పవన్ కళ్యాణ్ 5 రౌండ్లు దాటే సమయానికి ఒక్కసారి వినండి. 20,000కు పైగా ఆధిక్యంలో దూసుకుపోతున్నారు పవన్ కళ్యాణ్. మెజార్టీకి సంబంధించి చాలా బెట్టింగ్స్ కూడా నడిచాయి. నిజానికి బెట్టింగ్స్ గురించి మాట్లాడే విషయం లేకపోయినప్పటికీ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ మెజార్టీ గురించి బెట్టింగ్స్ చాలా నడిచాయి. పవన్ కళ్యాణ్ ఈజీగా 50,000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని ఇప్పుడున్న రౌండ్లను బట్టి తెలుస్తుంది. ఇంకా 13 రౌండ్లు మిగిలి ఉన్నాయి పవన్ కళ్యాణ్ కి సంబంధించి. 13 రౌండ్లు మిగిలి ఉన్నాయి పిఠాపురంలో 13 రౌండ్లు పూర్తయ్యేసరికి పవన్ కళ్యాణ్ ఈజీగా 50,000 మెజార్టీతో ఆయన గెలుస్తారు అనే అంచనాలు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మెజార్టీ గురించి చాలా పందాలు నడిచాయి. ఏ రౌండ్లోనూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వెనుకబడి లేరు. పవన్ కళ్యాణ్ సునామీని సృష్టిస్తూ ఉన్నారు. ఆయన కొన్ని సినిమాల్లో కనిపించే దృశ్యాలు ఇప్పుడు మీమ్స్ గా బయట చక్కర్లు కొట్టే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. గేట్లను తన్నుకుంటూ, గన్స్ ను కాల్చుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చాలా స్పష్టమైన మెజార్టీ, నాట్ ఓన్లీ స్పష్టమైన మెజార్టీ, సునామీ దిశగా 1000 ఓట్ల మెజార్టీ దిశగా 50,000 ఓట్ల మెజార్టీని సాధించే అవకాశం ఉందనే అంచనాలు దిశగా దూసుకుపోతున్నారు. 5 రౌండ్లే పూర్తయ్యాయి. ఇప్పటికీ ఇంకా 13 రౌండ్లు ఉన్నాయి. 5 రౌండ్లు పూర్తయ్యే సమయానికి వంగ గీత పైన ఆయన 20,000 ఓట్ల మెజార్టీ దిశగా ఉన్నారు. ప్రచారం చివరి రోజు కూడా వైసీపీ అధినేత జగన్ అక్కడికి వచ్చారు. పిఠాపురంలో వంగ గీతను గెలిపించినట్లయితే మీకు ఉప ముఖ్యమంత్రిని గిఫ్ట్ ఇస్తాను అంటూ ఆయన హామీ కూడా ఇచ్చారు. కానీ వంగ గీత ఎక్కడ ఆధిక్యతను కనబరచలేదు. వంగ గీత చాలా ఓటమి దిశగా వెనక్కి వెళ్ళిపోతున్నారు. మెజార్టీ దిశగా మెజార్టీని పెంచుకుంటూ పవన్ కళ్యాణ్ దూసుకు వెళ్ళిపోతున్నారు. మా ప్రతినిధి కృష్ణమోహన్ మాట్లాడదాం. కృష్ణమోహన్, పిఠాపురంలో స్పష్టమైన ఆధిక్యత దిశగా, స్పష్టమైన మెజార్టీ దిశగా, భారీ మెజార్టీ దిశగా పవన్ కళ్యాణ్ దూసుకు వెళ్ళిపోతున్నారు. ఏంటి మొత్తం పిఠాపురంలో సినారియో? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ గెలుపు దిశగా, భారీ మెజార్టీ దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ 5 రౌండ్లు పూర్తయ్యేసరికి దాదాపుగా 23,000 ఓట్ల మెజార్టీతో ఆయన ఉన్నారు. సో ఇంకా 13 రౌండ్లు ఉన్నాయి. అంటే దాదాపుగా అతను అనుకుంటున్న 1,00,000 టార్గెట్ ఏదైతే ఉందో, జన సైనికులు మొదటి నుంచి ఊహిస్తూ వచ్చారో 1,00,000 టార్గెట్ ఈసారి కొట్టి తీరుతామని. సో ఆ 1,00,000 టార్గెట్కి చేరువవుతారా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ 5 రౌండ్లు పూర్తయ్యేసరికి 23,500 ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో దూసుకుపోతున్న నేపథ్యం. ఇంకా 13 రౌండ్లు ఉన్నాయి. 13 రౌండ్లకు వచ్చేసరికి కూడా దాదాపుగా ఈ మెజార్టీ ఇలాగే కానీ కొనసాగితే, ఏదైతే వైసీపీ మొదటి నుంచి చెప్తూ వచ్చిందో, జనసేన ఏదైతే మొదటి నుంచి చెప్తూ వచ్చిందో 1 లాక్ ఖచ్చితంగా రీచ్ అయి తీరుతాం మెజార్టీ, ఈసారి పవన్ జన సైనికుల సత్తా ఏంటో చూపిస్తామని చెప్తూ వచ్చారో అదే జరగబోతుందా అంటే ఎస్ అని చెప్పి చెప్పాలి. ఇప్పటికే కూటమి అభ్యర్థులు తెలుగుదేశం ఓన్లీ టీడీపీ దాదాపుగా 103 స్థానాల్లో లీడింగ్లో ఉంది. ఆల్రెడీ జనసేన 14 స్థానాల్లో లీడింగ్లో ఉన్న పరిస్థితి ఉంది. బీజేపీ 3 స్థానాల్లో లీడింగ్లో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నప్పటికీ కూటమి దాదాపుగా 130 స్థానాల వరకు కూటమి అభ్యర్థులు లీడింగ్లో కొనసాగుతున్నారు. దాదాపుగా 30 నుంచి 35 స్థానాలకు వైసీపీ పరిమితమైంది. ఆ వైసీపీ ఇంకా తగ్గుతూ వస్తుంది. గడిచిన 2 రౌండ్ల నుంచి ఇప్పటికీ 22 స్థానాలకు వరకుమే చాలా తక్కువ మెజార్టీతోనే లీడింగ్లో కొనసాగుతున్నారు. ఆ లీడింగ్ ఏ క్షణంలో అయినా మార్పు చెందే పరిస్థితి ఉంటుందనేది అంచనా వేస్తున్న పరిస్థితి. నిజంగా
మొన్నటి వరకు కూడా ఎంతో ధీమా ఉనింది. 175 స్థానాలు, వైనాట్ 175 అంటూ చెప్పుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాం, మేమే గెలవబోతున్నామని చెప్పుకున్న మొత్తం బృందం అంతా కూడా ఈరోజు వాళ్ళకి మరి అమ్మా దీవెన ఏమైంది, దాని పట్ల చూసుకుంటే ఏదైతే ఇప్పుడు పథకాలు ఇస్తున్నారో ఇవన్నీ కూడా కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒక్కసారి నేను ముద్రగడ పద్మనాభానికి ఫోన్ చేయడానికి ట్రై చేస్తాను. ముద్రగడ పద్మనాభం ఫోన్ ఆన్సర్ చేస్తారా? ఆయన పిఠాపురం గురించి ఏం మాట్లాడతారో చూద్దాం. నేను ముద్రగడ పద్మనాభంకి ఫోన్ చేస్తున్నాను. ముద్రగడ పద్మనాభం ఫోన్ బహుశా బిజీలో వస్తుంది, ఎందుకంటే చాలా ఎక్కువ మంది ఆయనకు కాల్ చేస్తుండొచ్చు. ఒకసారి కెమెరాను కూడా మీరు ఆన్ చేసినట్లయితే ఇదిగో నేను ముద్రగడ పద్మనాభానికి మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఒకసారి ముద్రగడ పద్మనాభానికి నేను మళ్ళీ కాల్ చేస్తున్నాను. ముద్రగడ పద్మనాభం ఆయన పిఠాపురం గురించి ఏమంటారో చూద్దాం, ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గురించి కూడా చాలా ఎక్కువ. ఎస్, ముద్రగడ పద్మనాభం ఫోన్ ఎంగేజ్లో ఉంది. ఆయన బహుశా ఫోన్ ఆన్సర్ చేయడం లేదు, ఎందుకంటే ఇప్పటికీ మాకు ఫోన్స్ వస్తున్నాయి. ముద్రగడ పద్మనాభం ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారని మాకు మెసేజ్ వస్తున్నాయి. అందుకే నేను ముద్రగడ పద్మనాభానికి ఫోన్ చేస్తాను. మరి కొంచెం సేపట్లో మళ్ళీ ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ స్కోర్ బోర్డు చూడండి. మా ప్రతినిధి ప్రకాష్తో కూడా మాట్లాడదాం, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అత్యధిక నియోజకవర్గాలు కలిగిన జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలు ఉన్నాయి. 19 నియోజకవర్గాలలో 18 నియోజకవర్గాల్లో కూటమి ఆధిక్యం దిశగా దూసుకుపోతూ ఉంది. మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడదాం. ప్రకాష్, మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కౌంటింగ్ సరళి ఏంటి, సినారియో ఏంటి? రోహిత్, మన ప్రధానంగా ఒక్కసారి అందుబాటులో ఉండండి ప్రకాష్. మొత్తం జన సైనికులకు చాలా ఆనందాన్ని కలిగించే న్యూస్ చెబుతున్నాను. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గురించి మాత్రమే కాదు, మొత్తం జన సైనికులకు ఆనందాన్ని కలిగించే న్యూస్. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ జనసేన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. జనసేన ఆంధ్రప్రదేశ్లో పొత్తులో భాగంగా 21 స్థానాలను తీసుకుంది. జనసేన 21 స్థానాల్లోనూ కూడా ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఇది జన సైనికులకు చాలా ఆనందాన్ని కలిగించే విషయం. మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడదాం. ఎస్ ప్రకాష్, ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి నుంచి చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 5 స్థానాల్లో జనసేన పోటీ చేసింది, 5 స్థానాల్లో లీడ్లో ఉంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ ఆధిక్యత దిశగా కొనసాగుతూ ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆధిక్యతను సాధించిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అని గత కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతున్నటువంటిది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనిపిస్తున్నాయి. ఏంటి మొత్తం కౌంటింగ్ సరళి? మొదటి నుంచి చెప్పుకొస్తున్న విధంగానే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏ జిల్లాకి అయితే సపోజ్ ఏ పార్టీకి అయితే ఎక్కువ స్థానాలు కైవసిస్తుందో ఆ స్థానమే పైటం కైవసం చేసుకుంటారు. ఆ విధంగానే మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి 19 నియోజకవర్గాల్లో మొత్తం టీడీపీ ఒక స్థానం, అనపర్తిలో మాత్రమే వైసీపీ స్వల్ప మెజార్టీ చూపిస్తుంది. కానీ మొత్తం అన్ని చోట్ల కూడా 18 నియోజకవర్గాల్లో మొత్తం టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, అన్ని కూడా ఆధిక్యత ఎక్కువ చూపిస్తుంది. అందులో ముఖ్యంగా జనసేన 5 స్థానాల్లో పోటీ చేసింది. 5 స్థానాల్లో కూడా లీడ్లో కనపడుతుంది. అందులో ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 5 రౌండ్లు పూర్తి అయ్యేసరికి 19,000 పైనే మెజార్టీతో ఇప్పటికంతా కూడా కనబడుతున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. అలాగే ప్రధానంగా అన్ని రౌండ్లలో కూడా ఆధిక్యత అయితే కనబడుతుంది. అలాగే పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ఉందో పోస్టల్ బ్యాలెట్ ప్రకారంగా చూస్తున్న ప్రకారంగా ఆ విధంగానే మొదటి నుంచి కూడా ఆధిక్యత అయితే కొనసాగుతున్న నేపథ్యంలో అలాగే అన్ని నియోజకవర్గాలు మన తుని మొదటి నుంచి కూడా తుని వైసీపీ అని చెప్పుకుని వచ్చేవారు. కానీ అది కూడా ప్రకాష్ మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండడం ఇంపార్టెంట్. ఇది టీడీపీ నేతలకు చాలా 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 ఆనందాన్ని కలిగించే విషయం. ఇప్పటికే టీడీపీ చాలా ఆనందంలో ఉంది, జనసేన ఆనందంలో ఉంది. నర్సరావుపేట నుంచి పొలిపోయిన అనిల్ కుమార్, మాజీ మంత్రి అనిల్ కుమార్ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఆయన లావు శ్రీకృష్ణదేవరాయలపై ఓటమి దిశగా వెనుక. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.